మీకు ఖచ్చితంగా అనిపించుండొచ్చు కొంతమందికైనా ఏంటంటే జడ్జెస్ ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేశారు లాస్ట్లో అది ఇది అని చెప్పి. బట్ సి అండర్స్టాండ్ దిస్, గేమ్ మొత్తం ఉన్నది సంచాలక్ చేతిలోనే. అండ్ ఆ సంచాలక్స్కి ఇదొక వాళ్ళని వాళ్ళు రీడీమ్ చేసుకునే అవకాశం. మొత్తం ఎంటైర్ గేమ్ని వాళ్ళ గ్రిప్లో పెట్టుకోవచ్చు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన జడ్జెస్ శ్రీముఖి ఎక్స్పెక్ట్ చేసింది కూడా అదే. ఏంటంటే వీళ్ళు గిన్నెలు కడుగుతూనే ఉంటారు, బట్టలు మడతేస్తూనే ఉంటారు, ఫ్లోర్ క్లీన్ చేస్తూనే ఉంటారని. ఈవెన్ మధ్యలో శ్రీముఖి అంటది కూడా సంచాలకన వర్కౌట్ అయ్యేటట్టు లేదు అని చెప్పి. ఆ బాక్సులు పెట్టి స్టార్టింగ్లో అంత హడావుడి చేసి ఒక ముగ్గురిని వెలివేసినట్టు చేసి ఎందుకు చేశారంటే వాళ్ళు కసి తీసుకురావడానికి. ఆ సంచాలకి ఎవరు చేసినా లిటరల్గా చెప్పాలంటే సైకోలో చేస్తారు, చెయ్యాలి అన్న మీనింగ్లోనే. వాళ్ళు అలా ఎంత సీరియస్గా చేసినా జడ్జెస్ ఏమనరు, కానీ పార్షియాలిటీ చూపించినట్టు చేస్తే మాత్రం జడ్జెస్ ఖచ్చితంగా దాని మీద ఫైర్ అవుతారు. నాకేమనిపించిందంటే లాస్ట్కి వచ్చేపాటికి సంచాలక్స్కి అది వాళ్ళ టీంలో అని ఫీల్ అయిపోయారేమో అనిపించింది. మా టీంకి వెళ్ళాలి అన్న ఫీలింగ్ అన్న థాట్ వాళ్ళకి వచ్చిందేమో నాకు అలా కనిపించింది అక్కడ. సో దానివల్ల ఏమైందంటే జడ్జెస్కి ఎక్కడో కాలింది. సో నాకైతే వాళ్ళు అలా బిహేవ్ చేయడంలో తప్పు లేదేమో అనిపించింది. సో ఎందుకంటే టాస్క్కి తీసుకొద్దాం అనుకున్నారు, ఒక మంచి ట్విస్ట్ అనో లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ అని ఏదో ఒకటి తీసుకొద్దాం అనుకున్నారు. అది జడ్జెస్ వల్ల అది సంచాలకుల వల్ల తప్పిపోయింది. సో అందుకోసం అంత సీరియస్ అయ్యారు. ఎల్లో కార్డ్స్ కావాలంటే ఇవ్వచ్చు. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు తప్పు చేస్తే ఇచ్చేసేవాళ్ళు ఖచ్చితంగా. ముగ్గురిది తప్పులు ఉన్నాయి. సో ముగ్గురికి ఎల్లో కార్డ్స్ కూడా ఇవ్వచ్చు. కానీ ఏమవుతుంది, మనీష్ గేమ్ నుంచి అవుట్ అవుతాడు. అందుకనే అక్కడ ఇంకొక డ్రామా క్రియేట్ చేసి నవదీప్ గారు అక్కడి నుంచి ఎగ్జిట్ కొట్టారు. నవదీప్ని ఫాలో అవుతా వీళ్ళందరూ ఎగ్జిట్ కొట్టారు. అది సంగతి. ఒక్క సంచాలకుని బ్లేమ్ చేయడం, ఒక్క సంచాలకుని బ్లేమ్ చేసి షాకీబ్కు పవన్కి ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా అది రాంగ్గా వెళ్తుంది. సో అందుకోసం అని చెప్పారు. ముగ్గురికి ఎత్తేమో మనీష్ నిన్నే స్టార్ట్ చేసింది ఎల్లో కార్డ్స్ ఇవ్వటం. 2 ఎల్లో కార్డులు వస్తే బయటికే. ఆల్రెడీ మనోడికి 2 సార్లు వర్స్ట్ ప్లేయర్ వచ్చింది మనీష్కి, ఒకసారి ఎల్లో కార్డు వచ్చింది ఇంట్రడ్యూస్ చేయగానే. ఈరోజు కూడా ఇస్తే బయటికి వెళ్ళిపోవాలి కదా, అందుకోసం అంత డ్రామా క్రియేట్ చేసి ఎగ్జిట్ కొట్టారు సైలెంట్గా. అది సంగతి. శ్రీజ కోసం కూడా మాట్లాడదాం, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటుంది. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. వీడియో లైక్ చేయండి. మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు అన్న విషయాన్ని కింద కామెంట్ చేయండి. అసలు ఓట్ చేస్తున్నారా లేదా అని. ఎందుకు వచ్చిందంటే నాకు ఈ డౌట్, అసలు ఓట్ చేస్తున్నారా లేదా అని. ఓట్ ఆప్షన్ నాకు కనిపించలే ఈరోజు. నేను సరదాగా అసలు ఓట్లు ఫోటోలను మార్చారా, పైకి కిందకైనా జరిపారా, ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి ఓపెన్ చేస్తే నాకు ఓటు కనిపించలే. తర్వాత అర్థమైంది ఏంటి, ఏ రోజు ఎపిసోడ్కి ఆ రోజు కింద రావట్లేదు, ఈవెన్ నెక్స్ట్ ప్రీవియస్ ఎపిసోడ్ కింద కూడా రావట్లేదు. 5వ ఎపిసోడ్ 6వ ఎపిసోడ్ కింద ఉన్నాయి, అంటే 1 to 6 వరకు ఉన్నాయి. సో 7, 8, 9 ఉండట్లేదు అనమాట. మరి ఇలాంటి జరిగితే జనరల్గా అయితే చాలా మెసేజ్లు వచ్చేయాలి. 1, 2 వచ్చినాయి అంతే అన్న ఓట్ ఆప్షన్ కనిపించట్లేదని. సో నాకు బాగా కొడుతుంది ఏంటంటే మీరు ఓట్ చేయట్లేదని. దయచేసి ఓట్ చేయండి. ఓట్స్ని ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. మీ ఓట్ని కన్సిడర్ చేసి మీ ఓటు ద్వారానే 2-3 వెళ్తారు లోపలికి. సో ఎవరైనా బాగా ఆడుతున్నారని మీకు అనిపిస్తే ఓట్ చేయండి. హాట్స్టార్లో ఈరోజు ఎపిసోడ్ కింద మీకు ఓట్ ఆప్షన్ కనిపించకపోతే ప్రీవియస్ ఎపిసోడ్స్ ఏంట్రా, ప్రీవియస్ నాన్ వెజ్ కూడా మానేసాను మరి ఆల్మోస్ట్ హెల్త్ బాగాలేని దగ్గర నుంచి. అయినా సరే నాలుగు మన్నా అది పోదు ఇప్పుడు అప్పుడే. సో ప్రీవియస్ ఎపిసోడ్స్ కిందకి వెళ్ళండి, అక్కడ ఓట్ అని కనిపిస్తుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఖచ్చితంగా ఒక ఓట్ చేయండి. రోజుకి ఒక ఓట్ చేయగలరు అంతే. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 48 అయినాయి, ఇంకా 2000 కొడేస్తాం, అయిపోతుంది. దీనికి ముందు ఒక వీడియో పెట్టాను, ఇంపార్టెంట్ వీడియో, మైండ్ బ్లోయింగ్ అప్డేట్. డెఫినెట్గా మీరు లైక్ చేస్తారు. షేక్ అవుతుంది చాలా చోట్ల. సో ఖచ్చితంగా ఆ వీడియోని అయితే చూడండి, బాగుంటుంది. బిగ్ బాస్ 9 బజ్కి సంబంధించిన వీడియో. సో బిందుమాధవ్ గారు చెప్తున్నారన్నమాట, నేను ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు పర్ఫామ్ చేయలేదు, వాళ్ళు రీడింగ్ అవ్వాలని కోరుకుంటున్నాను, వాళ్ళు పర్ఫామ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎవరంటే అనుష, దివ్య, షకీబ్, మనీష్. సో వీళ్ళు ఎక్కడ హైలైట్ అవ్వట్లేదు, వీళ్ళు ఈరోజైనా హైలైట్ అవ్వనరా బాబు అని చెప్పారు. సో టాస్క్ ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్గా ఇది నాకు నచ్చిందబ్బా. ఈరోజు అయితే చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపించింది నాకు. ఈరోజు ఎపిసోడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నాకు బాగా నచ్చింది. అట్లీస్ట్ ఆ ఫస్ట్ పార్ట్ అయితే మాత్రం బాగా నచ్చింది. నాగుబాము కాటి వేసిందో నాకు కూడా నవ్వాగల. శ్రీముఖి హోస్టింగ్ బాగుంటుంది ఏదైనా సరే. సో 12 బాక్సెస్ పెట్టారు, అంటే 15 మెంబర్స్ ఉన్నారు. ఆబ్వియస్గా 3కి బాక్సులు రావు, అంటే వాళ్ళు ఇంకా గేమ్లోంచి అవుట్. అది ఇప్పటికి అందరికి క్లారిటీ వచ్చేసిందే. సో ఆ బాక్స్లు ఏమున్నాయంటే స్వీట్లు ఉన్నాయి, నాట్లు ఉన్నాయి, ఘాట్లు ఉన్నాయి, కొంచెం టైట్లు ఉన్నాయి అని చెప్పి నవదీప్ తన ప్రాసెస్ యూజ్ చేసి చెప్పాడు. ఏ డబ్బాలో ఏ దరిద్రం ఉండో అది ఒక్క నాగాగే తెలిసిద్ది, ఎందుకంటే నాగాని పిలిచారు. సో లాస్ట్ విన్నింగ్ కెప్టెన్ అనో ఇంకోటనో. సో 3 బాక్సెస్లో లడ్డూలు ఉన్నాయి, అదే లీడర్ ఉంది, స్వీట్ ఉంది అంటే లీడర్ అని ఉంది.
అది నాగాకి ఇష్టం, నాగాకి తెలుసు ఎవరికి ఏది ఇవ్వాలో అలా ఇచ్చుకుంటూ వెళ్తాడు. సో నాగా ఒక్కొక్కటి చొప్పున ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ వెళ్ళాడు. వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, ఓకే నాగాకి నాకు మంచి బాండింగ్ ఉంటే నాకు లీడర్ ఇస్తాడేమోనని. ఎండ్ ఆఫ్ ద డే అది నాగా ఇష్టం. కానీ నాగా మాత్రం తను ఒకటి లీడర్ ఉంచుకుంటాడు కదా, ఉంచుకున్నాడు. సో అందరికీ బాక్సులు ఇచ్చారు. లాస్ట్కి వచ్చేపాటికి ఒక 3 మిగిలారు. వాళ్ళు ఎవరయ్యా అంటే షకీబు, డీమన్ పవన్, మనీష్. సో ఆబ్వియస్గా వాళ్ళ ఫీలింగ్స్, ఈగోలు అన్నీ హట్ అయినాయి. నాగా ఎందుకు ఇలా చేసావు అని అడిగారు అనమాట. అడిగితే అంటే నేను ప్రయారిటీ ప్రకారం ఇచ్చుకుంటే వెళ్ళా, వాళ్ళు లిస్టింగ్ మిగిలిపోయారు. అంటే వాళ్ళ ప్రయారిటీ కాదు, యాజ్ సింపుల్ యాజ్ దట్. నాగా చాలా క్లియర్గా ఉన్నాడు. నెక్స్ట్ అభి, కాదండి అయ్యా ఆయన డేంజర్ జోన్లో ఉన్నాడు కదా, ఎవరు మనీష్, ఎల్లో కార్డు వచ్చింది కదా, ఉన్నాడు కదా, మీకు అసలు ఏం దేయగలగలేదు ఆయన మీద అంటే నేను ఆయన మంచి కోసం చేశాను అన్నట్టు చెప్పాడు. అంటే ఆయన గేమ్లో ఉంటేనే ఆయన పెంట చేసుకుంటాడు, గేమ్ బయట ఉంటే ఆయన కొంచెం నిశ్శబ్దంగా కూర్చుంటాడు అన్న విధంగా చెప్పాడు అనమాట. అంటే నిన్న కొద్దిగా నెగిటివ్ అయ్యాడు కదా, సో చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా, ఎందుకు కంటిన్యూ అవటం, పాపం బసాడు అని చెప్పి పక్కన కూర్చోబెట్టా అన్న విధంగా ఆయన చెప్పాడు. ఇదే విషయాన్ని కొంచెం కామెడీకి బలి చెప్పాడు, బాగా పేలేదు. బిందు మాధవ్ గారు అంటారు ఏంటంటే నాకెందుకు స్ట్రాటజీ మాస్టర్ మీదే నాగా స్ట్రాటజీ వేసాడు అనిపిస్తుంది అని. అంటే కావాలని ఆయన పక్కన పెడితే గేమ్లోంచి ఇంటికి పంపించేద్దాం, డైరెక్ట్గా ఇంకో ఎల్లో కార్డు వచ్చాయి. నాగాకి ఇంత తెలివితేటలు ఉన్నాయంటారా? ఏమో కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది ఆ నవ్వు వెనకాల ఏదో ఉంది, ఒక క్రూయల్ మైండ్ సెట్ ఏదైనా ఉందంటారా? మీకేమనిపిస్తుంది? నాగా పైకి కనిపించేలాగా అమ్మాయిక్కడ మామూలు పామా, లేదంటే కట్లపామా, తాచుపామా, నాగపామా, మీకేమనిపిస్తుంది అన్న విషయాన్ని కింద కామెంట్ చేయండి. ఇది బెల్ల ఉంది కదా, మీకేమనిపిస్తుంది? పామా, నార్మల్ పామా ఏంటో? నేను కొద్దిగా యూట్యూబ్ లక్షణాలు వచ్చేస్తున్నాయి. ఏ విషయాన్ని కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మధ్య ఓవర్గా అడిగేస్తున్నా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ నవదీప్, షాకిబ్ ఏం చేశాడయ్యా అమాయకుడు బాబు, ఆయన ఎందుకు తీసుకోలేదు అంటే షాకిబ్, మేడం ఏమన్నారు స్టార్ట్ చేసాడు. మేడం ఏమన్నారు, నిన్న అవకాశం దొరకలేదు, వాళ్ళకి అవకాశం దొరికితే కొంచెం చేయాలి అని అది చెప్పారు కదా, నీకు మైండ్లో లేదా? నువ్వు ఎక్కడ ఎనవు గాల్లో ఉంటావు, ఏది ఎనవు పెట్టవు అన్నట్టు ఆయన వేసుకుంటున్నారు. మేడం ఏదంటే ఈయనకి ఎందుకు, ఈయనకి ఏది కావాలో ఈయన చూసుకుంటాడు. కానీ మీ ఇద్దరికి పడకపోతే ఆబ్వియస్గా నేను సెలెక్ట్ చేయడు కదా భయ్యా. యాజ్ సింపుల్ యాజ్ దట్. నీ దగ్గర పవర్ వచ్చినప్పుడు ఆయన తీసుకెళ్ళి ర్యాంకింగ్స్లో లాస్ట్కి పోస్తావు, ఆయనకి పవర్ వచ్చినప్పుడు మరి నిన్ను లాస్ట్కి పెడతాడు. చెల్లుకి చెల్లు అంతే ఇది. సో నాగా అంటాడు అవునయ్యా ఫస్ట్ ఇవ్వడం నేర్చుకో, తర్వాత పుచ్చుకోవడం నేర్చుకుంది, కానీ నువ్వు నాకేం ఇవ్వకుండా నా దగ్గర నుంచి పుచ్చుకుంటా అంటే అలాగా. సో ఏమనో ఏం చేసుకుంటో చేసుకో అన్నట్టు అన్నాడు అనమాట. సో షాకిబ్, నువ్వు ఫ్రూట్ పెట్టుకున్నావుగా, అంటే నీకు లీటర్ తీసుకున్నావుగా, అయిపోయిందిగా అంటే నాకు మరి ఫ్రూట్ వస్తే నేను వాడుకుంటాను కదా, నాకు ఉన్నదంటే శ్రీ అంటే ఏంటి ఇప్పుడు ఆయనకి గ్రీన్ యాపిల్ వచ్చినా, శ్రీముఖి గ్రీన్ యాపిల్ వచ్చినా ఆయన ఉంచుకోద్దు, నీకు ఇచ్చేయాలా, ఎవడా వేస్తాడు, ఎందుకే వేస్తాడు అని చెప్పి వాళ్ళు నవదీప్ అందరూ ఆయన సపోర్ట్ చేశారనమాట. సో స్ట్రైట్గా చెప్పు, మీకు ఇగో ఈయన భయ గేమ్ బాగా ఆడట్లేదని చెప్పు, నేను ఇష్టం లేదని చెప్పు, అలా చెప్పు, అంతే తప్పితే తిప్పమాకు అది అన్నాడు. ఎలా చెప్పినా వాళ్ళకి వీళ్ళు నచ్చలేదు ఆయనకి, సో వీళ్ళని పక్కన పెట్టేశాడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు నవదీప్ వచ్చాడు. ట్విస్ట్ ఇరుకు ఈ గేమ్లో ఏంటంటే ఆ బాక్స్లు ఏవైతే ఉన్నాయో అవి స్వాప్, వీ కెన్ స్వాప్ విత్ ఎనీబడి, ఎవరిదైనా బాక్స్ ఎవరైనా స్వాప్ చేసుకోవచ్చు, వాళ్ళకి నేను ఇవ్వను స్వాప్ చేయను అనే అవకాశం అయితే లేదు అని చెప్తే నెక్స్ట్ హరీష్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు. అందరూ వరుసగా 1 2 3 4 5 6 7 8 అలా నుంచున్నారు అనమాట. నాగాకి తెలియదు కదా స్వాప్ చేసుకునే అవకాశం ఉంటుందని. తెలిస్తే ఖచ్చితంగా లాస్ట్ బాక్స్ ఏ దరిద్రమైనా అది తీసుకునేవాడు. తీసుకుని ఏం చేసేవాడు, ఎవరికైతే లీడర్స్ ఇచ్చాడో గుర్తుంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర స్వాప్ చేసుకునేవాడు. తెలియదు కాబట్టి మూడో లీడర్ ఏదైతే వచ్చిందో ఆ మూడో లీడర్ తను ఉంచుకొని లైన్లో ఎక్కడ ఉంచున్నాడు. పాప అక్కడ ఒక్కడిపోయింది. సర్లేండి లీడర్ ఎవరైనా ఇందులో పెద్ద యూజ్ ఏమి అవ్వలేదు కానీ చెప్తున్నా. హరీష్ రెడ్డి గారు స్వాప్ చేసుకుంటాను, లేదు నేను ఉంచుకుంటాను, నాకు నాగా మీద నమ్మకం ఉంది అని. సో అయినా నా మీద నమ్మకం ఉంది, ఏ ఛాలెంజ్ అయినా నేను కుమ్మేస్తాను అయ్యాన్ని. శ్రేజ కూడా నేను ఉంచుకుంటాను, ఇందులో లీడర్ ఉంటుంది, నాగా నాకు లీడర్ ఇచ్చి ఉంటాడు అని చెప్తే నాగేమో హెడ్ పట్టుకున్నాడు. అది మనం చూపించి బిందే నాగే హెడ్ పట్టుకునేది కాసేపు కామెడీ చేశారు. కామెడీ చేసినప్పుడు అప్పుడు శ్రీజ అయితే మార్చుకుంటాను, నేను నాగాతో మార్చుకుంటానని వెళ్ళి నాగాది మార్చుకొని వచ్చింది. శ్రీజ నాగాది మార్చుకొస్తే మళ్ళీ ఎవరో ఒకరు తీసుకెళ్తారు కదా, అది ఆబ్వియస్గా జరిగేదే, ఎందుకంటే తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి. శ్రీ అంటే మళ్ళీ వచ్చి నాగా మార్చుకుంటాడుగా అనగానే నవదీప్ ఈ లోపల ఎంతమంది మార్చుకుంటారో, ఎస్ దట్స్ ద గేమ్ అనమాట. లాస్ట్ కొన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఇందులో, వాళ్ళు గెస్ చేయగలిగితే ఆబ్వియస్గా గెస్ చేస్తారు కాబట్టి ఓకే. సో ప్రసన్న నేను పెట్టుకుంటాను అన్నాడు, ఎందుకంటే నాకు ఇచ్చుంటాడు ఖచ్చితంగా అని చెప్పి పెట్టుకుంటాను. కలికి కూడా నేను పెట్టుకుంటాను, ఒకరిపైన ఒక ఒపీనియన్ వస్తుంది కదా, మేబీ నాగా నాకు బెస్ట్ ఇచ్చాడని నేను అనుకుంటున్నానని చెప్పి. అంతమందికి నాగా మీద నమ్మకం, అమాయకంగా కనిపించే వాళ్ళు అందరూ నమ్ముతారు, వాళ్ళు పొడుస్తారు. బిందు ఒక విషయం చెప్పాలి, లీడర్షిప్ అన్నది అంటే నాకు రాపోయినా పర్లేదంటే అలా కాదమ్మా, లీడర్షిప్ అన్నది గెలుచుకోవాలి. సో అనగానే కలికి అప్పుడు వెళ్ళి
ఎవరితో స్వాప్ చేసుకునిద్ది తెలివైందో నాకు కూడా అర్థం కాదు. అనూష తెలిసి స్వాప్ చేసుకునేది అంటే నాగా ఖచ్చితంగా అనూషకి ఇచ్చుంటాడు. ఈ ఎలా గెస్టులు చేసి ఉంటారో తెలుసా, అంటే వాళ్ళు అక్కడక్కడ కూర్చుంటారు కదా, అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు, అక్కడక్కడ తింటూ ఉంటారు కాబట్టి ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నారు, ఎవరి కోసం పాజిటివ్గా చెప్తున్నారు ఆ వైబ్స్ చూసుకొని ఓకే అందుకే వాళ్ళు కూడా నాకు ఇచ్చుంటాడనో వీళ్ళకి ఇచ్చుంటాడని గెస్ట్ చేసి అలా అనమాట. సో అలా వెళ్ళకుండా లాజిక్ ప్రకారం వెళ్ళుంటే యాక్చువల్గా ఇది ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి, శ్రీజ దగ్గర నుంచి తీసుకోవాలి. అనూష దగ్గర నుంచి తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి, అనూషకి మళ్ళీ ఛాన్స్ వస్తుంది కదా, మళ్ళీ ఆవిడ రివర్స్లో తీసుకునేది కదా, సింపుల్ థింగ్. ఎవరు తీసుకున్నా పెద్ద విషయం, శ్రీజ తీసుకున్న ఎవరో ఒకరు తీసుకెళ్తారు, అది వేరే విషయం. నెక్స్ట్ షియా నేను ఉంచుకుంటాను అంది. దివ్య నేను స్వాప్ చేసుకుంటాను షియా దగ్గర నుంచి, ఎందుకంటే షియాకి నాగా ఫీల్ అయ్యి తనకు షైన్ అవడానికి అవకాశం ఇచ్చేటాను. దివ్యకి తెలియని విషయం ఏంటంటే దివ్యకే నాగా లీడర్ ఇచ్చాడు. దివ్య తీసుకెళ్ళి దాన్ని షియా చేతిలో పెట్టి షియా చేతిలో తీసుకుంది. ఇది కదా ట్విస్ట్ అంటే. ఇది ఎప్పుడు తెలిసిద్ది మనకి, నాగా దగ్గర తెలిసిద్ది. శ్వేత ఏమో హరీష్ దగ్గర ఎక్స్చేంజ్ చేసుకుంది, లీడర్ ఇచ్చుంటాడు హరీష్కి అది అని చెప్పి. కొంచెం ఆలోచించమ్మా, మీరు అంత దూరం వచ్చారు కదా, హరీష్ దగ్గర తీసుకుని శ్రీజ దగ్గర తీసుకోవచ్చు కదా, శ్రీజ నాగాదే కదా తీసుకుంది. ఎంత ఈజీగా ఎలా మిస్ అవుతున్నారు, ఇలాంటి మిస్ అయినప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఏంది వీళ్ళు బేసిక్స్ మిస్ అవుతున్నారు అని అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మన సోల్జరు నేను స్వాప్ చేయటం లేదు, ఖచ్చితంగా నేను ఒక లీడర్ అని చెప్పి నోటీస్ చేసి ఉంటాడు అనుకుంటున్నా, లీడర్ ఇచ్చాడు అనుకుంటున్నా, ఇవ్వకపోతే అతనిదే ఫాల్ట్ అంట. ఇదే లాజిక్ నీలో ఉన్న లీడర్ గుర్తించి నీకు ఇవ్వకపోతే ఇప్పుడు నేను నాకైతే రాదా ఫాల్ట్, నాకేం నేను ఆడుకుంటా కానీ లీడర్ ఈజ్ ఎ లీడర్ ఈయనకి ఇవ్వాలి అని చెప్పి ఇచ్చుకుంటారా. కొంచెం ఆలోచించి ఆయన ఫాల్టా కాదు, ఇప్పుడు నువ్వు తీసుకోపోతే బిందుమా దగ్గర ఎవరు డైలాగ్ వేస్తారు, నువ్వు తీసుకోపోతే నీదే ఫాల్ట్ అని చెప్పి, అయినా ఆయన మన దగ్గర బేరాలు లేవమ్మా అని చెప్పి ఆ డైలాగ్ చెప్పి అట్లా నుంచుంటాడు అనమాట. చెప్పలేదు, నేను ఊరికి అంటున్నా. నెక్స్ట్ నాగా ఒక మంచి స్నేక్ అని చెప్పి ఆయన పిలిచారు. నాగా వెళ్ళి సైలెంట్గా శ్రియా దగ్గర నుంచి స్వాప్ చేసుకున్నాడు. అప్పుడు నిఖిత గారు పేసి చూడాలి, ఆడేమో అంటే నాగిచ్చాడే, నాగా చెప్పని కూడా చెప్పలేదు, అసలు ఆవిడకి ఇంటి కూడా దొరకలే. ఆవిడ మరి ఎంత ప్రెజెంట్గా ఉంటున్నారో ఏంటో గేమ్లో. నెక్స్ట్ డాలియా గారు, ఈ పేరు పలకమని సరిగ్గా ఇద్దరు ముగ్గురు చెప్తున్నారయ్యా. డాలియా గారు శ్రీజాతో స్వాప్ చేసుకుంటారు. సో బాగా గెస్ చేశారు, తెలివితేటలు ఉన్నాయని అర్థమైంది. సో డైరెక్ట్గా వచ్చారు, శ్రీజ దగ్గర తీసుకున్నారు. ఎందుకంటే శ్రీజ నాగా దగ్గర తీసుకుంది, కానీ నాగా వచ్చి శ్రీజ దగ్గర నుంచి మళ్ళీ తీసుకోవాలి. ఎందుకంటే శ్రీజ డిజోస్ అని చెప్పి శ్రీజ దగ్గర వదిలేసాడు. తెలివితేటలు చూసారు, గమనించారా? శ్రీజ నాగా దగ్గర తీసుకున్నా, నాగా వచ్చి మళ్ళీ శ్రీజ దగ్గర తీసుకోవాలా, సైలెంట్గా షియా దగ్గర తీసుకున్నాడు. ఎందుకు, షియాకి తను ఇవ్వలేదు, తను ఇచ్చింది దివ్యకి, షియా అంత ఎలిజిబుల్ కాదని చెప్పి షియా దగ్గర తీసుకున్నాడు. సో ఆ తెలివితేటలు అయితే నాగా దగ్గర కనిపించింది, పైకి కనిపించింది అంత మామూలు కాదు, ఉంది ఆ పాము, అదే మంచి పాము, అదే తెలివైన పాము. నెక్స్ట్ ప్రియా, నాకు ఆ కూల్ డ్రింకే కావాలి అన్న డైలాగ్ గుర్తొచ్చింది. నాకు నాగాదే కావాలి, నాకు నాగా బాక్సే కావాలి, నేను రిస్క్ చేయను, ఎవరెవరు లీడర్ ఇచ్చింటాడు, ఖచ్చితంగా ఆయన దగ్గర మాత్రం లీడర్ పెట్టుకొని ఉంటాడు, సో నాకు ఆ బాక్సే కావాలి అని చెప్పి ఇచ్చాడు. సో అంటే అది తీసుకోవడం తెలివితేటల వరకు ఓకే, కానీ ఇంకొంచెం వెరైటీగా ఆలోచించాలి. నేనైతే ఆలోచించండి, ఖచ్చితంగా నేను లీడర్ తీసుకునేవాడు కాదు, స్వాప్ చేసి నేను ఇద్దరైందే తీసుకునేవాడిని. ఎందుకంటే అదొక ఫన్ ఎలిమెంట్ వస్తుంది లాస్ట్లో. ఎందుకంటే నేను ఏది తీసుకున్నా నా దగ్గర నుంచి ఎవరో ఒకరు దొబ్బుతారు కదా ఆబ్వియస్గా. సో నేను ఏదో ఒక డబ్బా ఎత్తుకొచ్చేవాడిని, నా దగ్గర స్వాప్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా లీడర్ ఉంటుంది అని చెప్పి అనుకునే వాళ్ళు ఓపెన్ చేయగానే వాళ్ళకి ఫ్యూజులు పోయేవి. అంటే నాది అట్టగా పోతుంది అలాగా. లేదు నా దగ్గర నుంచి ఎవరు స్వాప్ చేసుకోలేదు అనుకోండి, నేను డైలాగులు కొట్టేసేవాడిని. ఏమనంటే నేను మొన్నేగా లీడర్ అయ్యాను, ఇంకోసారి నేను లీడర్ అవ్వాలనుకోలేదు, అందుకే నేను మామూలు ఎత్తుకొచ్చుకున్నాను అని చెప్పి ఒక సింపతి అందరు క్రియేట్ చేస్తారు కదా, అట్లాంటి డైలాగులు 2-3 వేసి వదిలేసేవాడిని. అలా చేయాల్సింది బాగుండేది. సో నవదీప్ అందరూ మీ మొహాలు చూసుకొని అందులో మీ అద్దంలాగా నవ్వుకోండి ఒకసారి బాగా ఆడారు అని చెప్పి. నెక్స్ట్ సో నాగాని చాలామంది నమ్మకంగా అనుకున్నారు లీడర్ ఇచ్చాడు అని చెప్పి, ఓపెన్ చేద్దాం అని చెప్పి ఫస్ట్ పవన్ది, మిలిటరీ పవన్ది ఓపెన్ చేశారు. ఒకబడింది, సాడ్ ఫీలింగ్ పెట్టాడు. అక్కడ పాట ఏదో తెగనవ వచ్చింది, అబ్బా నాగు పాము కాటి వేసిందో అని, అక్కడ అదో తెగ నవ్వుకున్నా. నేను ఎంటర్టైనింగ్ అనిపించింది అబ్బా నాకు ఈరోజు ఆ ఫస్ట్ పార్ట్ ఎంటైర్ సీక్వెన్స్ అయితే మాత్రం. నెక్స్ట్ కలికి కూడా కాటేశాడు, కలికి కూడా సేమ్ సాంగ్ ప్లే అయింది. హరీష్ శ్వేత ఏదైతే స్వాప్ చేసుకున్నారో వాళ్ళిద్దరితో ఓపెన్ చేశారు, రెండిట్లోనూ లేవు. సో నైదర్ హరీష్ దాంట్లో లేదు, నా శ్వేత దాంట్లో లేదు. శ్వేత గారు కొంచెం ఆలోచించి కొంచెం మంచిగా తీసుకోవచ్చు కదా. నెక్స్ట్ శ్రీజ నాగా తీసుకుంది కదా, అది తను డాలియా తీసుకుంది. సో డాలియా ఒరిజినల్, శ్రీజ కరెంట్ చూసుకుంటే అందులో ఆబ్వియస్గా లీడర్ లేదు. వేరే శ్రీజ ఒరిజినల్, డాలియా ఏదైతే తీసుకుందో అందులో లీడర్ ఉంది. సో ఆ విధంగా తను లీడర్ అయింది. బిందు గెస్ చేసింది ఖచ్చితంగా 10లో లీడర్ ఉంది అని గెస్ చేసింది. సో అందులో ఉంది. సో డాలియా మీకు తాలియా.
నెక్స్ట్ 200% ప్రసన్నకి ఇచ్చుంటారు అనుకున్నాడు కాబట్టి ప్రసన్నది ఓపెన్ చేస్తే అది ఎవరు ఎక్స్చేంజ్ చేసుకోలేదు. నాకు ఇంకోటి ఇక్కడ గమనించారా, ప్రసన్న గారికి కూడా ఇచ్చుంటారని అందరు గెస్ చేశారు, కానీ ప్రసన్న గారి దగ్గర నుంచి ఎవరు ఎక్స్చేంజ్ చేయాలి. రెండు విషయాలు, ఒకటి ఆయన ఖచ్చితంగా లీడర్ అని ఎలిజిబుల్ అని అనుకోవటం, ఇప్పటివరకు లీడర్షిప్ రాలేదని అనుకోవటం. రెండు ఏంటంటే ఆయన దగ్గర నుంచి మార్చుకుంటే ఎక్కడ మనం ఏదైనా నెగిటివ్ అవుతాం అన్న భయం మాత్రం ఇక్కడే ఉంది. వీళ్ళ దగ్గర ఇంత భయం ఉంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఎందుకు భయం ఉండదు? సో భయం ఉందన్నమాట. సో ఆయన ఎక్స్చేంజ్ చేసుకోగలిగి ఆయన లీడర్ అయ్యాడు. నెక్స్ట్ అనూష ఏదైతే స్వాప్ చేసుకుందో అనూషకు కూడా ఏమీ రాలేదు. నెక్స్ట్ దివ్య, షియా వీళ్ళందరూ చూసుకున్న దాంట్లో సో దివ్యకు అర్థమైంది తనకి ఉన్న దాంట్లో ఒరిజినల్ బాక్స్లో ఉంది, ఇప్పుడు తను షియా తీసుకుంది అందులో లేదు అని చెప్పి. సో షియాకు ఉన్న దాంట్లో నాగాది షియాకి ఇచ్చాడు కాబట్టి అందులో కూడా లేదు. నాగాది ప్రియా తీసుకుంది, ప్రియాది నాగా తీసుకున్నాడు. సో ప్రియాది ఏదైతే ఉందో నాగా తీసుకున్నాడు అది ఓపెన్ చేస్తే అందులోనూ లేదు. సో ఫైనల్గా ప్రియాది ఓపెన్ చేస్తే అంటే దట్ ఈస్ ఫ్రమ్ దివ్య. దివ్య దగ్గర ఉన్నది షియాకి వెళ్ళి శ్రియా దగ్గర నుంచి నాగాకి వచ్చి నాగా నుంచి ప్రియా దగ్గరికి వెళ్ళింది ఏదైతే ఉందో అది ఓపెన్ చేస్తే అందులో ఉంది. సో ప్రియా అలాగా తను కెప్టెన్ అయింది, థర్డ్ టైం కెప్టెన్ అయింది అనమాట. సో నెక్స్ట్ టీమ్ సెలక్షన్ జరిగినాయి. ప్రసన్న గారికి రెడ్ టీం వచ్చింది. అనూష, శ్వేత, దివ్య, షకీబ్ని ఆయన చూస్ చేసుకున్నాడు. డాలియా గారికి బ్లూ టీము, శ్రీజ, షియా, హరీష్, మనీష్ని చూస్ చేసుకున్నారు. ప్రియాకి ఎల్లో టీము, పవన్ కళ్యాణ్, కల్కి, నాగా అండ్ అంతే కల్కి, నాగా. వాళ్ళు నాగాది చూస్ చేసుకోకపోయినా నాగాది వచ్చినట్టే. సో ఇప్పుడు ముగ్గురు సంచాలక్స్కి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారనమాట. ఏంటంటే మీరే మెయిన్, సో షేక్ ఆడిచ్చాను రా అని చెప్పి ఒక మంచి అవకాశం ఇచ్చారు. సో ఇందులో ట్విస్ట్ ఏంటంటే గేమ్ మొత్తం మీ మీద ఉంటుంది, మీరే చూస్ చేసుకోవాలి ఏ టీంకి ఎవరు సంచాలకుగా చేస్తారు. ఇది అంటే ఫస్ట్ పవన్ నేను వాళ్ళది తీసుకుంటాను, ఎవరిది నాగా ఏదైతే టీంలో ఉన్నాడో ప్రియా వాళ్ళ టీం ఎల్లో టీం అది తీసుకుంటాను. ఎందుకంటే అన్నాడు కదా టాస్ సరిగ్గా ఆటలని దగ్గర నుండి చూస్తా ఎంత బాగా ఆడుతున్నాడు ఏంటి అని చెప్పి. షకీబ్ ఏమో రెడ్ టీం తీసుకున్నాడు, మనీష్ ఏమో బ్లూ టీం తీసుకున్నారు. టాస్క్ ఏం లేదు, 3 లెవెల్స్ ఆఫ్ టాస్క్ బిగ్ బాస్ హౌస్లో అనుకోండి అన్నారు. సేమ్ అక్కడికి వెళ్ళాక ఏదైతే చేయాలో ప్రాక్టీస్ చేయించారు. గిన్నెలు కడగాలి, టీంలో 4 ఉన్నారు, ఒకళ్ళైనా రావచ్చు ఇద్దరైనా రావచ్చు, వచ్చి గిన్నెలు కడగాలి. అది ఆయన ఎంపైర్ సంచాలక్ అప్రూవ్ చేయాలి. ఆయన అప్రూవ్ చేసిన తర్వాత ఒక లాండ్రీ బ్యాగ్ ఉంది అది ఇస్తాడు, దానిలో ఉన్న బట్టలు నీట్గా మడతేయాలి. మళ్ళీ అది సంచాలక్ అప్రూవ్ చేయాలి. అది అప్రూవ్ చేసిన తర్వాత ఒక ఫ్లోర్ని 3 బాక్సులుగా 3 రెక్టాంగిల్ బాక్సులుగా పెట్టారు. మొత్తం చెత్త చెదరం వేసి చండాలం చేశారు. దాన్ని నీట్గా క్లీన్ చేయాలి. దాన్ని కూడా ఆయన అప్రూవ్ చేయాలి. ఏ టీం సంచాలక్ అయితే ఆ టీము వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గాంగ్ అదే ఒక టంగ్ అని చెప్పి ఎవరు అక్కడ అంటారు చూసారా అది ఉందన్నమాట. దాన్ని కొట్టాలి. బిగ్ బాస్లో ప్రాపర్టీని అది కొడితే ఎవరు ఫస్ట్ ఫినిష్ చేస్తే వాళ్ళు గెలిచినట్టు. సింపుల్ టాస్క్లా కనిపిస్తుంది కానీ ఇందులో చాలా డ్రామా ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్నాయి. మనం అది యాస్టీస్గా అన్ని తీసేసి మడతేసి పక్కన ఇట్టారు అనమాట. సో ప్రియా టీం నుంచి తోవడానికి లీడర్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. నెక్స్ట్ రెడ్ ప్రసన్న టీము వాళ్ళ నుంచి అనూష వచ్చింది. నెక్స్ట్ డాలియా వాళ్ళ టీం నుంచి డాలియా ప్లస్ శ్రియా ఇద్దరు వచ్చారు గిన్నెలు కడగడానికి. ఇక్కడ 2 స్ట్రాటజీలు అబ్బా, మంచి స్ట్రాటజీలు ఎక్కడ చెప్తుంది. ఒకటి ఇద్దరిని పంపించాలి ఏదో ఒక పార్టీ కంటే కనుక గిన్నెలు కడగడానికి ఇద్దరిని పంపించడం, బట్టలు మడతేయడానికి ఇద్దరిని పంపించడం, ఈ 2 మంచి స్ట్రాటజీలు. క్లీనింగ్కి మాత్రం ఇద్దరు వచ్చారు కానీ ఇద్దరు క్లీన్ చేయలేకపోయారు. సో ఏదైనా ఇది ఒక మంచి స్ట్రాటజీ. బట్టలు మడతేయడానికి అయితే మాత్రం మంచి స్ట్రాటజీ. సో గిన్నెలు కడగడం స్టార్ట్ చేశారు. గిన్నెలు కడగడం స్టార్ట్ చేస్తామంటే మనీష్ ఏమన్నాడంటే మీరు మొత్తం అన్ని విడిగిన తర్వాత అప్పుడు నేను చెక్ చేస్తా అన్నాడు. ఇంకో సైడ్ షకీబ్ ఒక్కొక్కటి చూసుకొని ఒక్కొక్కటి రిజెక్ట్ చేస్తూ ఉన్నాడు. పవన్ కూడా తన స్టైల్లో తను రిజెక్ట్ చేస్తూ ఉన్నాడు. నేనైతే మాత్రం మొత్తం అన్నీ వేసేస్తారేమో, గట్టిగా గొడవ చేస్తారేమో, ఏంటిది అసలు ఏం బాగాలేదు, ఇంకా ఇది ఉంది అది ఉంది అంటారు అనుకున్నా. కానీ నెమ్మదిగా ఒకటికి 2 సార్లు కొన్నిసార్లు తోమించారు, బట్ ఎక్కువగా తోమించలా. సో షకీబ్ ఏమో అనుషాకి చేస్తున్నామని మళ్ళీ పైకి పెడతా ఉన్నాడు. పక్కన నుంచి బిందు బాగా అడుగుతున్నారు ఏంటి ఒకటి కూడా నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదా ఏంటంటే ఉన్నాయి అన్నాడు. కానీ తర్వాత ఏమైందంటే ఒకేసారి అనుషాకి ఓకే డన్ అని చెప్పి షకీబ్ అనుషాకి చెప్పినప్పుడు నాకు అదేంటి అంత ఇప్పుడు దాకా అలా చెప్తూ ఒకేసారి చెప్పేసాడు. అమ్మాయి ఇంకా తుడుస్తుంది, ఇంకా నీళ్ళు ఆరలేదనమాట, నీళ్ళని క్లాత్ తుడుస్తూ ఉంది. సో ఐ విల్ గివ్ ద బ్యాగ్ అని చెప్పి బ్యాగ్ ఇచ్చి గో 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 నాకు అర్థం కాల. నువ్వెందుకు బ్రో టెన్షన్ పడుతున్నావు, నువ్వెందుకు అంత తొందరగా, వాళ్ళు మీ టీం కాదు, నువ్వు సంచాలక్ అంతే, నువ్వు నార్మల్గా వెళ్ళి తెచ్చిచ్చినా కూడా వాళ్ళు చేసేది ఏం లేదు. సో తీసుకెళ్ళవచ్చు. బట్ అలా అనూషాది ఫస్ట్ కంప్లీట్ చేసింది. సో అనూష ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి బిందుమాత గారు చెప్పారు. సో టాస్క్లో అక్కడ ఒక టీంలో ఇద్దరు ఆడుతున్నా, ఒక టీంలో ఒకళ్ళు ఆడినా కూడా ఈక్వల్గా ఆడుతున్నా కూడా ఈక్వల్గా తనకన్నా ఎక్కువ మంది ఉన్న దాంట్లో కూడా కంపేర్ చేసుకుంటే ఈ అమ్మాయి ఫినిష్ చేసింది ఆ గిన్నెలు గడిగే టాస్క్. షకీబ్ అప్రూవ్ చేశాడు. సో అలాగా వీళ్ళకొక కిక్ స్టార్ట్ అయితే మాత్రం అనూష ద్వారా లభించింది ప్రసన్న వాళ్ళ టీంకి. నెక్స్ట్ పవన్ కూడా పీకే వాళ్ళ టీంకి లాండ్రీ బ్యాగ్ ఇచ్చేశాడు. సో తను కూడా గిన్నెలు కడగడం అయిపోయిందని చెప్పి ఇచ్చేశాడు.
అక్కడ నాగా ప్రియా ఇద్దరు వచ్చారనమాట వాళ్ళ టీం నుంచి ఫోల్డ్ చేయడానికి క్లాత్స్. ఇక్కడేమో ప్రసన్న టీం నుంచి ప్రసన్న వచ్చాడు. ఇంకా నెక్స్ట్ డాలియా గారు అండ్ షియా గారు ఇద్దరు కడుగుతూనే ఉండు ఏంటి మీ సబ్బు స్లో ఏంటి అన్న విధంగా ఇంకా కడుగుతానే ఉన్నారు. నాకు ఇద్దరు ఒకరికిద్దరు వచ్చి ఏం చేస్తున్నారు, ఒకళ్ళు సోప్ రాస్తా ఉంటే ఒకళ్ళు కడగటం తొడవటం అసలు చూడటం. నేను అనుకున్నా మనీష్ గేమ్ ఆడుతున్నాడేమో అనుకున్నా, మనీష్ మళ్ళీ కడిగిపిస్తాడేమో అనుకున్నా. బట్ సంహవ్ తనకు కూడా అంత మేబీ నాకేమనిపించిందంటే అంత యాక్టివ్గా కనిపించలే. షకీబ్ ఉన్నంత యాక్టివ్గా కనిపించలేదు, ఎందుకంటే డిసప్పాయింట్మెంట్ వచ్చేసింది ఆయనలో. అరే నేనేమో అవుట్ అయిపోయాను, ఈరోజు ఏం చూస్తాను, నేను సంచాలక్ చేశారు, గేమ్ ఆడటానికి ఏమీ లేదు అది అని చెప్పి. ఇందులో యాక్చువల్గా ఇండివిజువల్గా హైలైట్ అవ్వడానికి ఎవరికి లేదు, సంచాలక్స్కే ఛాన్స్ ఉంది, ఆయనకే ఛాన్స్ ఉంది. బట్ ఏమంటారు అది వెంటాడుతూ ఉంటుంది, అది వెంటాడింది చెప్పాలంటే. అందుకే నాకు అంత ఆయన యాక్టివ్గా కనిపించలే అసలు. సో ఫైనల్గా ఇచ్చాడు. శ్రీజ ఫోల్డ్ చేయడం స్టార్ట్ చేసింది, అందరికన్నా లేట్గా స్టార్ట్ చేసింది. అప్పుడు వాళ్ళు బట్టలు మడతేస్తుంటే ఏది ప్రాపర్ ఫోల్డింగ్ అనిపించట్లా, దూరం నుంచి చూస్తాను అనిపించట్లా, కానీ వీళ్ళు అప్రూవ్ చేస్తారు. అప్పుడు శ్రీ అంటది జూరీ నాకెందుకో సంచాలక్స్ పెద్ద వర్కౌట్ అయినట్లేదు, మనకు బకెట్టారు ఇల్లు అని చెప్పి. సో అక్కడైనా వాళ్ళకి వెలిగి లేదు ఇది బాగాలేదు మళ్ళీ మడతేయండి అలా లేదు. సంచాలక్ కూడా వాళ్ళ టీంలో ఫీల్ అయిపోయి ఏదో ఒకటి కానిచ్చేసి తొందరగా అవగొట్టేయండి, మన టీం మనం గెలిచామన్న విధంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారని నాకు ఫీలింగ్ వచ్చింది. నాకైతే వచ్చింది, మీరు అంతమందికి వచ్చింది విషయాన్ని కామెంట్ చేయండి. సో ప్రియా అండ్ నాగాది పవన్ అప్రూవ్ చేశాడు, వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి అప్రూవ్ చేశాడు. అంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి అప్రూవ్ చేయటం కాదు, వాళ్ళు కంప్లీట్ చేశారు. బట్ ఇంకా నాకు ఆ ఫోల్డింగ్స్ అయితే సరిగ్గా లేవు కానీ, బట్ అప్రూవ్ చేయగానే కలికి క్లీనింగ్కి వెళ్ళిపోయింది అనమాట. సో అవన్నీ సామాన్లు గీమాన్లు ఇస్తుంటే క్లీనింగ్కి లేదు నేను చేత్తోనే, అది కంఫర్ట్ కోసం చేత్తో తీస్తా అన్నారా, లేదంటే చేత్తో క్లీన్ చేస్తే తను ఎలివేట్ అవుతా అనుకున్నారా నాకు అర్థం కాదా. చేత్తో క్లీన్ చేయాల్సింది సిటీ లేదు, అక్కడ చీపురు ఉంది, చాట్ ఉంది, డస్ట్బిన్ ఉంది, అన్నీ ఉన్నాయి, నీట్గా ఎత్తేయచ్చు. బట్ ఎందుకు నీట్గా అనుకోవాలి, పాజిటివ్గా అంటే ఎత్తి తీస్తే చేత్తో తీస్తే తొందరగా అయిపోద్ది అనుకున్నారేమో. సో అయితే మాత్రం ఫ్లోర్ మీదకి ఒక ఎదిగిన దూకి అసలు క్లీనింగ్ చేయడం అన్నది స్టార్ట్ చేశారనమాట. నెక్స్ట్ షకీబ్ కూడా ఇంకో సైడ్ వీళ్ళది అప్రూవ్ చేశాడు. సో దివ్య అండ్ శ్వేత ఇద్దరు కలిసి క్లీనింగ్కి వెళ్ళారు. ఇద్దరు క్లీనింగ్ చేయట్లే, శ్వేత ఏమో ఊడుస్తూ ఉంది, దివ్య ఏమో చూస్తూ ఉంది. నాకు అర్థం కాల, అంటే ఒకళ్ళు ఊడిస్తే ఒకళ్ళు ఏమంటారు దాన్ని క్లీన్ చేద్దాం అనుకున్నారు ఫ్లోర్. ఇద్దరు కలిసి ఒకేసారి చేయొచ్చు కదా, ఒకరికొకరు తోడుగా చేయలే. మరి ఇద్దరు వెళ్ళి ఎలాగా ఏమవుతుంది, వేస్ట్ అవుతుంది కదా. శ్వేతాన్ని తీసిన తర్వాత శ్వేతాన్ని కూడా మాప్ పెట్టుకోవచ్చు కదా, అయిపోతుంది సింపుల్గా. ఏమో మరి. సో అలాగ టైం వేస్ట్ చేసుకున్నారేమో అనిపించింది నాకు. దాని బదులు మీరు అది బట్టల దగ్గర యూజ్ చేసుకుంటే ఇద్దరు వ్యక్తుల్ని, మీకు ఇక్కడ సింపుల్గా మీరు గెలిచడానికి అవకాశం ఉండేదేమో. రాంగ్ స్ట్రాటజీ అయిందనమాట ప్రసన్న గారు వాళ్ళ టీము. ఎస్. ఇంకో సైడ్ శ్రీజ మడతేస్తానే ఉంది, ఆ అమ్మాయి హైట్ కన్నా ఎక్కువ బట్టలు ఉంది, అవన్నీ మడతేసుకుంటే ఒక్కదే అలా చేసుకుంటూ ఉందన్నమాట. ఇక్కడ ఇంకో సైడ్ కల్కి అండ్ శ్వేత ఇద్దరు ఆ చీపురుతో ఇది నాది కాదు అది రోడ్డు పక్కన చిన్నప్పుడు ఎక్కడ చూసి ఇల్లు పక్కన ఇల్లు మా చిన్న ఇల్లు ఉండేలేండి, వరండాల్లో ఒకళ్ళు తుడుతుంటే వాళ్ళ చెత్త ఇంట్లోకి వచ్చి వీళ్ళ చెత్త ఇంటికి వచ్చింది. లెటర్గా అదే అనిపించింది, మీ చెత్త మా ఇంట్లో ఎందుకు వేస్తాయి, మా చెత్త మీ ఇంట్లో ఎందుకు వేస్తాయి, ఇద్దరు దోసుకుంటా ఉన్నారు అన్నమాట చీపురులతో. సో అలా మొత్తానికి రెండు టీమ్స్ ఆల్మోస్ట్ క్లీనింగ్ వచ్చినాయి. పవన్ కలికి చూపిస్తున్నాడు ఇక్కడ మరకుంది అని చెప్పి ఆవిడ క్లీన్ చేస్తూ ఉంది. దాని తర్వాత అప్పుడు శ్రీజ కంప్లీట్ చేసింది. మనీష్ ఏదోటి అప్రూవ్ గేమ్లో ఉంటామనగానే ఇంక వెంటనే ఆయన ఓకే అన్నాడు. హరీష్ వెళ్ళి లాండ్రీ సామాన్లు క్లీనింగ్ సామాన్లు తెచ్చుకున్నాడు. అప్పుడు నవదీప్ అన్నాడు ఆయన తెచ్చుకుంటాడండి మీరు ఇవ్వాలి కదా అని. మనీష్ ఇవ్వలేదన్నమాట. వాళ్ళు తెచ్చుకొని అప్పుడు మనోడు స్టార్ట్ చేసాడు. వాళ్ళిద్దరితో అయిపోతుండగా హరీష్ స్టార్ట్ చేశాడు ఇక్కడ సైడ్. సో ప్రియా టీము కలికి వెళ్ళి ఫస్ట్ ఆ గాంగ్ కొట్టింది, తర్వాత శ్వేత అండ్ దివ్య వాళ్ళు వెళ్ళి గాంగ్ కొట్టారు. ఈ లోపల హరీష్ క్లీన్ చేస్తూ ఉన్నాడు కదా, ఇక్కడ వీళ్ళొక పెంట పని చేశారు చెప్పాలంటే. సో హరీష్ క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు శ్రీజ పక్కన డాలియా ఇద్దరు కలిసి తోసేరా మన చెత్త అల్లాళ్ళు తోసేయండి. ఈయన కూడా సింపుల్గా ఎట్ట చెత్త అల్లాళ్ళు తోసాడు. భయ్యా బేసిక్ అది ఇన్ని సంవత్సరాల నుంచి బిగ్ బాస్ వస్తున్నాం కదా, నాకు వేరే పాత సీజన్లో పాత కంటెస్టెంట్ ఒకళ్ళు గుర్తొచ్చారు, రెండోసారి తలుచుకోవటం. వాళ్ళది గేమ్ అయిపోయింది, వాళ్ళు బెల్లి కూడా కొట్టేసిన తర్వాత మీరు వాళ్ళ దాంట్లో చెత్త ఎత్తలాగా గేమ్లో ఉన్నప్పుడు అప్పుడు మీరు వాళ్ళు క్లీన్ చేస్తున్న చెత్త వేస్తున్నారంటే అది అది ఫస్ట్ గుడ్డా బ్యాడ్ అని పక్కన పెడితే గేమ్లో ఉన్నారు కాబట్టి గేమ్లో వెళ్తుంది. గేమ్ కంప్లీట్ అయిన వాళ్ళు క్లీన్ చేసిన దాంట్లో చెత్త ఎటువంటి ఇదే లాజిక్. పక్క నుండి చెడగొడదాం అన్న థాట్ ప్రాసెస్ ఎప్పుడు వచ్చినా అది డేంజరే. శ్రీజాకి ఇది ఒక బిగ్గెస్ట్ మైనస్. వీళ్ళకి ఏంటంటే శ్రీజ లాంటి థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి, మనం ఉండాలి, ఎలాగైనా గెలాలి,
గేమ్లో మనం ఉండాలి, మనం వినబడాలి అన్న థాట్స్ ఉంటే అది చాలా నెగిటివ్ పనులకి కారణమవుతుంది. వాటిని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎవ్రీడే ఈజ్ నాట్ అవర్స్ డే, ఎవ్రీడే ఈజ్ నాట్ బిలాంగ్స్ టు అస్. సో ఏ రోజు మందో ఆ రోజే మనదనుకొని మన పనులు మనం చేసుకోవాలి. ప్రతిరోజు మంది అవ్వదు, ప్రతి టాస్క్ మందే అవ్వదు, అవ్వాలని కూడా చూసుకోకూడదు. అలా ప్రతిదీ మనం గెలాలి, ప్రతి దాంట్లో మనం ఉండాలని చూసుకుంటే ఏమైందంటే లేని పనులు చేయాల్సి వస్తుంది, అవసరం లేని పనులు చేయాల్సి వస్తుంది. అప్పుడు మనకి దెబ్బపడింది. ఈరోజు శ్రీజాకి ఇది అవసరం లేని పని, ఆల్రెడీ మంచి పేరుతో ముందుకెళ్తుంది. ఆ అమ్మాయికి కూడా తెలుసు నేను 2-3 ఎపిసోడ్లు నాకు బాగానే వచ్చినాయి అని చెప్పి ఆ అమ్మాయి తెలుసు, అంత నాలెడ్జ్ అయితే ఉంది. ఈరోజు ఇలాంటిది ఎందుకు చేయాలి? నేను ఇంతకుముందు కూడా చెప్పాను, తుత్తర అది ఆవిడకి మైనస్ అవుతుంది. సో ఇది ఈ షో ఏదైతే ఉందో ముఖ్యంగా శ్రీజ లాంటి వాళ్ళకి ఒక మంచి లెర్నింగ్. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే ముందు ఇలాంటివన్నీ ఇప్పుడు కంట్రోల్ చేసుకొని బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే పెద్ద ఛాన్స్ ఉంటుంది, చాలా పెద్ద, ఊహించలేనంత ఛాన్స్ ఉంటుంది. లేదు ఇదే కనుక కంటిన్యూ అయితే ఇంత నేర్చుకొని ఇంత తెలుసుకొని లేదు అంటే యాటిట్యూడ్ ప్రాబ్లం కూడా వస్తుంది, ఈగో ప్రాబ్లం కూడా వస్తుంది. ఈడెవడ మనకి చెప్పేది ఏంది, నేను ఎందుకు సరి చేసుకోవాలి, నేను ఎలా ఉన్నందుకే ప్రేక్షకులు నన్ను ఆదరించారు, నాలో ఏం మైనస్లు లేవు, ఐఆమ్ సో పర్ఫెక్ట్ అని అనుకుంటే మాత్రం ఎవరేం చేయలేరు. సో ఇలాంటి మార్చుకుంటే మాత్రం చాలా పెద్ద ఛాన్స్ ఉంటుంది. ఏదో ఒకటి చేయాలని మాత్రం ఎప్పుడు ట్రై చేయకూడదు. సో వాళ్ళందరూ మళ్ళీ క్లీన్ చేయడానికి చూస్తుంటే లేదు మీరు క్లీన్ చేయకూడదు, మీరు గాంగ్ కొట్టేశారు నీవిడే అంటుంది. మరి గాంగ్ కొట్టేశారన్నప్పుడు నువ్వు చెత్త ఎందుకు వేస్తావు? వేయకూడదు కదా, ఎందుకు ఈ చెత్త పనులు? మంచిగా వెళ్తున్నాను, మంచిగా 2 రోజుల నుంచి సర్లేండి షూటింగ్ అయిపోయింది కానీ బట్ స్టిల్ నెక్స్ట్ వెళ్ళే దాంట్లోనే ఇలాంటివి చేయకుండా ఉంటే ఇంక నెక్స్ట్ వచ్చే ఆ ఎపిసోడ్లో ఇలాంటి ఆనిముత్యాలు ఏమైనా ఉంటే మనం చెప్పలేం. కానీ లేదంటే మాత్రం అమ్మాయి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది, వెళ్ళే మాత్రం ఇలాంటివి చేయకుండా ఉంటే చాలు. పక్కనే షీ అప్పటికంటే మీరు వేయకూడదు అన్నట్టు మీరు గమనిస్తే షీ కారణం నుంచి ఇట్లా అంటుంది, మీరు వేయకూడదు ఇంకా అన్నట్టు చేయి ఊపుతుంది. బట్ ఎనీవే మేము వచ్చేవాడికి అంతా నీట్గా ఉండాలని షీ చెప్తే మళ్ళీ వాళ్ళు క్లీనింగ్ స్టార్ట్ చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో మీరు చూస్తే సంచాలకులు కూడా కొంచెం హెల్ప్ చేయడం, ఇలా అంటే చెప్పడం క్లీన్ చేసుకోండి అని చెప్పి చూడొచ్చు. నెక్స్ట్ హరీష్కి మరి మాప్ పోలేదా లేదంటే వాళ్ళు తీసేసుకున్నారా పక్కన లాగేసుకున్నారా తెలియదు కానీ మనోడు ఒక విజిట్ షర్ట్ మొత్తం తీసి ఫ్లోర్ మొత్తం క్లీన్ చేస్తున్నాడు. ఎందుకు బ్రో? సో లేదు ఏదో ఒకటి చేయాలి, కాంపన్సేట్ చేయాలా, వర్క్ లేట్ అయిపోయింది, ఎలా ఇంప్రెస్ చేయాలి అని చెప్పి ఆయన తీసి అంటే లాగేసుకున్నారు. ఏదో మరి మనకు కట్ చేశారు, చెప్పలేం కదా, కట్ చేసి ఉంటారు, ఏదో జరిగి ఉంటుంది ఆయన. నెక్స్ట్ టాస్క్ అయిపోయింది, ఆయన కూడా వెళ్ళి గాంగ్ కొట్టాడు. నేను కొద్దిగా డీప్గా చెక్ చేస్తానని చెప్పి శివుకి గారు రంగంలో దిగారు. దిగిన తర్వాత ఆవిడ ప్లేట్స్ చెక్ చేస్తా ఉంటే మనిషిని క్వశ్చన్ చేస్తున్నారు. జిడ్డుగా ఉంది, ఆవిడ చేతితో తీస్తుంటే మొత్తం అంతా కారుతా ఉందన్నమాట, అదే అంటుకుంటా ఉంది. ఈ ప్లేట్లు అయితే నువ్వు తింటావా అని చెప్పి మనిషి కొద్దిగా గట్టిగా ప్లాస్టిక్ ఇచ్చారు. నెక్స్ట్ ప్లేట్ చూశారు, అది కూడా అలా ఉంది, ఇంతకన్నా నేను చెక్ చేయలేను, ఫస్ట్ ప్లేట్ బొక్క, రెండో ప్లేట్ ఇంకో బొక్క అన్నట్టు ఇలాగే మాట్లాడి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనమాట. సో బిందు మాధవ్ అక్కడి నుంచి మనీష్ సంచాలకకు కూడా ఫెయిల్ అయ్యావా నువ్వు అని. మనీష్ అదృష్టం, మిగతా ఇద్దరు కూడా ఫెయిల్ అవటం, లేదంటే ఇక్కడ చాలా అంటే చాలా డ్యామేజ్ జరిగేది. నెక్స్ట్ పవన్ దగ్గరికి వెళ్ళారు ఆవిడ, డిమాన్ పవన్, దయచేసి జూమ్ బెటర్ అంటే అద్దరు చెత్త ఎందుకు కనిపిస్తుంది. సో పవన్ ఏం చెప్తున్నాడంటే ఆ క్లీన్ చేసేటప్పుడు ఎగురొచ్చి పడింది ఇది అని చెప్తున్నాడు. సో సరే అని చెప్పి ఆవిడ అనుకున్నారు. కింద వాటర్ గిన్నె గరిటి కింద వాటర్ అంటే అది కింద వాటర్ అంటుకున్నట్టుంది అనగానే సొల్లు చెప్పగయా అని చెప్పి ఇసుకుంటా ఆవిడ నెక్స్ట్ దానికి వెళ్ళిపోయారు. ఈ క్లీనింగ్ చేస్తున్నప్పుడు కూడా దే హ్యావ్ అంటే వాళ్ళదే కేర్ చేయాల్సిన అవసరం, చెత్త వాళ్ళ దాంట్లో గిన్నెలు ఎవరి గిన్నెలు పడకుండా నీట్గా క్లీన్ చేయటం ఆబ్వియస్లీ కదా. ఇంట్లో ఇప్పుడు మనం ఒకటి క్లీన్ చేసుకుంటాం, ఒకటి పాడు చేసుకుంటాం, అది ఇల్లు అనుకుంటే. నెక్స్ట్ షకీబ్ దగ్గరికి వెళ్ళారు. సో వాటర్ అందులో సరిగ్గా డ్రై అవ్వలేదు, కారుతా ఉన్నాయి. సో అది మొత్తం ఆవిడ కింద పడేసింది దాన్ని. అయితే మాత్రం నువ్వైతే యువర్ ఆల్మోస్ట్ ఎగ్జైటెడ్, అంటే ఏదో నీ టీము నువ్వు ఆడుతున్నట్టు ఎగ్జైట్ అవుతున్నావు అన్నట్టు, పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళకి చీపురిస్తున్నావు, అన్నీ నువ్వే చేస్తున్నావు అన్నట్టు ఆయన ఇంటిగ్రిటీని ఆవిడ క్వశ్చన్ చేశారు. అక్కడ మీ పొజిషన్ అర్థమైంది అసలు మీ ముగ్గురు అని చెప్పి, ద మోస్ట్ క్రూషియల్ పొజిషన్లో ఉన్నారు మీరు, అలాంటిది మీరు ఇలా పాడు చేశారని చెప్పి. సో ఆబ్వియస్గా వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు, వీళ్ళు కొంచెం సీరియస్గా చేయలేదు అది అని చెప్పి. మిమ్మల్ని ఖాళీగా పెట్టద్దని రూల్స్ అన్ని ఇచ్చామన్నారు. మీకు మనీష్కి అయితే మీకు ఆల్రెడీ ఎల్లో కార్డు వచ్చింది, మీరు ఇంకోటి వస్తే మీరు బయటికి వెళ్ళిపోతారు తెలుసా అని చెప్పి. సో అందుకోసం అని చెప్పి ఇంకో ఎల్లో కార్డు ఇవ్వాల, లేదంటే మాత్రం ముగ్గురికి ఒక ఎల్లో ఇచ్చేవాళ్ళు, ఒకటి కూడా రాపండి ఇచ్చేవాళ్ళు. సో ఒకటి ఉండేది. అప్పటికి నవదీప్ అంటాడు మాప్ అయితే మాత్రం హరీషే తీసుకున్నాడు ఆ క్లీనింగ్ చేసేది, కనీసం అంటున్నా కూడా నువ్వు వెళ్ళి దాన్ని ఇవ్వటం కానీ ఏది చేయలేదు అని చెప్పి మనీష్కి చెప్తా ఉన్నారు. నెక్స్ట్ ఫోల్డింగ్స్కి వెళ్ళారు. అక్కడ ఎల్లో వన్ ప్రసన్న వాళ్ళది అనుకుంటా, అది ఎవరో ఫోల్డ్ చేశారు, దట్ వన్ వాజ్ బ్యాడ్. ప్రియా అప్రూవ్ చేసింది షకీబ్, ప్రసన్న ఇలా చెప్తున్నారు షకీబ్ అప్రూవ్ చేస్తుంటే షకీబ్ అంటే అది కింద పడిపోయింది అది అంటే నువ్వు సమజమే ఆరే తు క్యా గారో క్యా కర్రో అయ్యి అని చెప్పేది అన్నారనమాట. నెక్స్ట్ ఆ మజాక్ ఓరైకా అనేదో అన్నారు.
అంటే నువ్వు ఎందుకు ఇస్తున్నావు, అసలు నువ్వెందుకు ఇల్లు ఇచ్చో సామాన్లు ఇవన్నీ అంటే ప్రసన్న రావడానికి ఇబ్బంది అని చెప్పి నేనే ఇచ్చాను ఇది చెప్పాడు. నాకు ఇది కనెక్ట్ అవ్వాలా డాట్స్, అంటే వాళ్ళే ఇవ్వాలి కదా సంచాలక్స్, మళ్ళీ ఏంటి చెప్పారంటే నెక్స్ట్ టైం ఏదో జరిగినప్పుడు ఏదో జరిగి ఉంటుంది నాకు తెలిసి. నెక్స్ట్ శ్రీ ఎక్స్ప్లెయిన్ చేసింది, కలికి క్లీన్ చేశాక ఆ గాంగ్ అనేది కొట్టింది, మీ దానిలో ఎవరు చెత్త వేశారు అనగానే కలికి శ్రీజ పేరు చెప్పింది. సో హరీష్ వేశాడు బట్ శ్రీజ వేయించింది అని చెప్తుంటే శ్రీ ఏమో శ్రీజ లాంటి చిట్టి తల్లి చెప్తే హరీష్ చేశాడు అనగానే శ్రీజ ఎందుకు వేసావమ్మా నువ్వు అంటే టాస్క్ ఏమన్నారంటే లాస్ట్ టాస్క్ అయ్యాక ఎవరిది క్లీన్గా ఉంటుందో వాళ్ళంటే శ్రీ చెప్పింది. అయినా వాళ్ళు అయిపోయింది టాస్క్, వాళ్ళు గాంగ్ కొట్టేసిన తర్వాత నువ్వు వేసేది ఏంటంటే అంటే మేము ఎలాగో మేము చేస్తున్నాం టాస్క్, పైగా మేము లాస్ట్లో ఉన్నాము, సో మేము ఒక ఛాన్స్ తీసుకున్నాము అని చెప్పింది. ఇట్లాంటివి చేయకూడదు, ఈ ఛాన్సులు తీసుకోవటం వల్ల ఛాన్సులు పోతాయి. ఎక్కడ తీసుకోవాలి అక్కడ తీసుకోవాలి. గేమ్లో ఉన్నప్పుడు మీరు అది చెత్త వేసుంటే అబ్బో సూపర్, వాళ్ళు క్లీనింగ్ అవ్వకుండా చేస్తున్నారు, వాళ్ళు మీ దాంట్లో వేసి మీరు వాళ్ళ దాంట్లో వేసి రచ్చ చేసుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది ఏదో ఒకటి. కానీ అయిపోయి వాళ్ళు వెళ్ళి ఇచ్చేస్తుంటే అలాగా దీనికి అంటారు కూడా వీళ్ళు, అంటే పక్కింట్లోకి నువ్వేమైనా చెత్తేస్తావు క్లీన్గా ఉన్న దాంట్లో కానీ కంపేర్ చేసి ఒక విషయం కూడా చెప్తారు. సో అలా ఆవిడ కొంచెం బ్యాడ్ అయిందనమాట ఈరోజు ఎపిసోడ్లో. నెక్స్ట్ శ్రీ అడిగింది అనమాట, హరీష్ ఎందుకు డిలే అయిందంటే మేము మా వాళ్ళు అంట్ల విషయంలో లేట్ అయింది, సో డాలియా అండ్ షియా లేట్ చేశారు, వాళ్ళు జడ్జెస్ కానీ పక్కన వాళ్ళు కానీ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, సో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు పని వదిలేసి వాళ్ళతో రెస్పాండ్ అవ్వటమో వాళ్ళతో మాట్లాడటం చేశారంట సంచాలక్తో కానీ వాళ్ళతో కానీ, సో అందుకోసం లేట్ అయింది, వాళ్ళు అలా లేకుండా చేయాల్సిందని చెప్పి దిక్కులు చూస్తే ఎవరు మాట్లాడుతున్నా మనం దిక్కులు చూస్తుంటే ఇలా దిక్కుమాలిన జీవితం అయిపోయింది అని చెప్పి ఆయన తనకున్న ఫ్రస్ట్రేషన్ని దారుణంగా వ్యక్తపరిచారు. సో దాన్ని కంపెన్సేట్ చేయడానికి నేను నేషనల్ టెలివిజన్లో షర్ట్ ఇప్పాల్సి వచ్చిందని, ఇంకోసారి చేయకండి హరీష్, అదే ఇంక లేదులేండి. నెక్స్ట్ శ్వేత దాన్ని క్వశ్చన్ చేసింది, అంటే ఇలా అన్హైజీనిక్గా అంటే నువ్వు వేసుకున్న టీషర్ట్ చెమటతో ఉన్న టీషర్ట్ నువ్వు ఇలా ఇల్లు క్లీన్ చేస్తావు అంటే నేను చేస్తా, మా ఇల్లు అయితే నేను క్లీన్ చేసుకుంటా అని చెప్పి ఆయన ఇక్కడ అనూష వీళ్ళందరూ కొంచెం ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు అనమాట. మరి దానికి మాప్ ఎందుకు, వాళ్ళు ఎందుకు ఇచ్చారు అవన్నీ, సో అవి యూజ్ చేసి చేయాలి కానీ అవి లేకుండా చేశారు మీరు, ఇది కరెక్ట్ కాదు అది అని చెప్పి. ఎనీవే ఎండ్ ఆఫ్ ద డే దట్ ఆల్ డజంట్ మ్యాటర్. సో ప్రసన్న మధ్యలో అంటాడు, సో ఆపండి అయ్యి అంటేనేమో ఈయన సంచాలక్తో మీరు టీం వర్క్ చేసినప్పుడు మేమైనా మాట్లాడామా అని చెప్పి హరీష్ ఒక మాట అన్నాడు. అంటే మీరు సంచాలక్ మీరు కుమ్మక్కయ్యారు, షకీబులు కుమ్మక్కయ్యారు, మేమైనా క్వశ్చన్ చేసామంటే ప్రసన్న ఇక్కడ కొంచెం ఎందుకు ఎన్ని మాటలు నేను ఆపేమన్నాను కదా, మరి మీ వాళ్ళు మాట్లాడుతాను నేను స్టాండ్ తీసుకున్నాను కదా ఇంక వదిలేయండి అని చెప్పి డిస్కషన్ని ఆయన ప్రొలాంగ్ చేయకుండా కట్ చేశాడు అనమాట. ప్రసన్న గారు మీరు కూడా కొంచెం గట్టిగా మాట్లాడి రిటార్డ్ ఇచ్చిండే మీ వాయిస్ కూడా ఇంకొంచెం గట్టిగా వినిపించేది, మీ స్టాండ్ ఏంటి అన్నది. లేదంటే మీరు ఏదో ఆయన మీ టీము ప్లస్ సంచాలక్ ఇద్దరు కుమ్మక్కయ్యారు అన్న విషయమే బయటకు వచ్చింది ఇప్పుడు. సో కొంచెం లేదు ఇవ్వలేదు ఆయన దాంట్లో ఆయన ఉన్నాడు మా పని మేము చేస్తామని చెప్పుంటే బాగుండేది. చెప్పుంటారు మన చూపిలేదు అయితే. సో శ్రీ జ్యూరీ అందరు కలిసి డిస్కస్ చేసుకున్నారు, అవి వచ్చారు, అందరు స్టేజ్ మీదకి వచ్చారు. మీ పనుల వరకు మీరు క్లియర్గా చేసుకొని గాన్ కొట్టాలి, సంచాలక్గా మీరు కరెక్ట్గా చెప్పాలి, మీ బాధ్యత అది. కానీ ఆ ప్లేట్స్ చూసారు ఎలా ఉన్నాయో శ్రీ చూపించింది, ఆ ప్లేట్స్లో మీరే తినరు, ఇదంతా కరెక్ట్గా లేదు. ఎల్లో టీం మంచిగా ఆడింది అనుకున్నా కూడా కంపారిటివ్గా, బట్ సంచాలక్ వల్ల ఏదో ఒకటి చేసి మీరు అంటే సంచాలకుల వల్ల మీరు ఏదో ఒకటి చేసి గాంగ్ కొట్టారు కాకపోతే ఆ కోఆర్డినేషన్ మీకు వచ్చింది తప్పితే అదర్వైజ్ మీరు కూడా అంత ఎలిజిబుల్ కాదు, ఆయన మీకు సపోర్ట్ చేసినట్టే అన్న విధంగా చెప్పారన్నమాట. క్లియర్ విన్నర్గా మీరు కనిపించట్లేదు మీరు ఫస్ట్ కొట్టినా కూడా అని చెప్పి. మిగతా టీమ్స్ కోసం మాట్లాడే అవసరం లేదు, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నట్టు తన అభిప్రాయాన్ని ఓపెన్గా చెప్పాడు. నెక్స్ట్ వీళ్ళ శ్రీజ టీంని చూసి మీ పక్క ఇంట్లో మీరు చెత్త వేస్తారో చెప్పండి, ఇట్స్ రెడిక్యులస్ అని చెప్పి తిట్టారనమాట. ఇది అసలు నిజంగానే రెడిక్యులస్, అది అవసరం లేని పని వాళ్ళు చేశారనమాట. సో నవదీప్ దెర్ ఈజ్ నో విన్నింగ్ టీమ్ బికాస్ ఆఫ్ సంచాలక్స్ అని చెప్పాడు. నా దగ్గర 4 కార్డ్స్ ఉన్నాయి, వరస్ట్ కార్డ్స్ కావాలంటే నేను ఇవ్వచ్చు. ఇంత డిస్కషన్ అయ్యాక మాత్రం వాల్యుబుల్ ప్లేయర్ ఇవన్నీ లేవని చెప్పి బిందు చెప్పింది. 4 ఎల్లో కార్డులు ఇస్తానని నవదీప్ అన్నాడు. ఒక వరస్ట్ ప్లేయర్ కాదు, 4 ఉన్నారు, నేను 100 రీజన్లు ఇస్తాను కావాలంటే, ఒక్క రీజన్ కూడా మీరు తిరిగి చెప్పలేరు అన్నట్టు. సో అలా బిందు ఏమో ఎల్లో కార్డ్ సంచాలక్ ఇవ్వాలి గేమ్ స్పాయిల్ అయినందుకు, అదే మెయిన్ రీజను, వాళ్ళు కనుక కరెక్ట్గా చేస్తుంటే ఇదంతా ఉండేది కాదు అని చెప్పి. బట్ మొత్తానికి ఐఎమ్ డన్, ఐఎమ్ నాట్ ఈవెన్ గోయింగ్ టు గివ్ ద ఎల్లో కార్డ్ అని చెప్పి స్టేజ్ మీద వెళ్ళిపోయి రండి మనం వెళ్ళిపోదాం అని చెప్పి. అవి మీరు లక్కీ ఈరోజు మీకు ఎల్లో కార్డు రాలేదు, వచ్చింటే బయటకు వెళ్ళిపోవాలి అన్నట్టు చెప్పి అలా స్కిప్ కొట్టారు. కేవలం ఇంకోసారి ఎల్లో కార్డు ఇస్తే మనీష్కి దెబ్బ పడిద్ది అని చెప్పి ఏదో బ్లా అని చెప్పి వెళ్ళిపోయారు అనమాట. సో ఓవరాల్గా జరిగింది ఇది మంచి టాస్కే. సంచాలక్స్ ఇంకొంచెం స్ట్రిక్ట్గా చేయించుంటే ఇంకెక్కువ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ చేత ఎక్కువ పనులు చేయించడం అలా ఉండేది. బట్ వాళ్ళు అంతగా చేయలేకపోవటం వల్ల ఇబ్బంది పడ్డారనమాట. ఇది జరిగింది ఈరోజు ఎపిసోడ్లో. శ్రీజ అది మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. జడ్జెస్కి కోపం రావడం నాకు తప్పలేదనిపించింది. సో వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేశారు, చేయలేపారు. సంచాలక్స్గా 3 వాళ్ళ చేతిలో ఒక మంచి అవకాశం,
ప్రూవ్ చేసుకోవడానికి తమను తాము ఒక కాంటెంట్ అనేది జనరేట్ చేయడానికి, లేదంటే అంటే ఏదో విధంగా అక్కడ స్క్రీన్ స్పేస్ క్యారీ చేసుకుంటా కనిపించడానికి. సో ముగ్గురు ఫెయిల్ అయ్యారు అందులో. సో వాళ్ళకి అసలు అలాంటి అవకాశం వచ్చిందంటే నిజంగా అదృష్టం అని భావించాల్సిన సిచ్యువేషన్ ఉంది. పని చేసే కన్నా పని చేయించే పొజిషన్లో ఉన్నారు. రిజెక్ట్ చేయొచ్చు, గొడవ చేయొచ్చు, అవతలడు మన మీద ఏడుస్తాడు, గొడవలు అవుతాయి, సరిగ్గా దానికి ఒక ఆర్గ్యుమెంట్ అవుతుంది, మీ సైడ్ ఆఫ్ వర్షన్ తెలుస్తుంది, అన్నీ చేయొచ్చు. కానీ చేయలేకపోయారు. ఇన్ఫ్యాక్ట్ సంచాలక్ స్ట్రిక్ట్గా ఉండి వీళ్ళు చేయొచ్చు, వీళ్ళందరూ ముందుది అయిపోయినా వీళ్ళు లాస్ట్కైనా వీళ్ళకి కూడా ఇచ్చే అవకాశం ఉండేది శ్రీముఖి. అదే ఏ సంచాలక్ అయితే వాళ్ళు. సో ముఖ్యంగా మనీష్, షకీబు ఎక్కువ ఫోకస్ చేస్తుంటే బాగుండేది, ఎందుకంటే సరిగ్గా కనిపించట్లేదు కాబట్టి. బట్ ఇంతే ఈరోజు జరిగింది. వీడియో లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.